అందరికీ జై శ్రీరామ్. నా పేరు గోపి, మల్లారం విలేజ్ సర్పంచ్ని. అరవింద్ అన్న ఆధ్వర్యంలో అంతకుముందు 5గురు సర్పంచులు ఉంటుండే. ఇవాళ 105 మంది సర్పంచులు గెలవడం అరవింద్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో అరవింద్ అన్న ఆధ్వర్యంలో 28 మంది గెలవడం జరిగింది. ఇంకా 4 సీట్లు కూడా అచ్చేటియే ఉండే, కాకపోతే కొద్ది స్థానాల్లో పోయినాయి. ఒకటి 30తోని, ఒకటి 40తోని, అట్లా 4 సీట్లు పోవడం జరిగింది. దగ్గరికి వచ్చి పోయింది భారతీయ జనతా అరవింద్ అన్న ఆధ్వర్యంలో. అరవింద్ అన్న ఆధ్వర్యంలో నెక్స్ట్ మా 7 కాన్స్టిట్యూషన్ల ఎమ్మెల్యేలు కంపల్సరీ గెలుస్తారు. అరవింద్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఏదైనా కానీ ముందంజలో తీసుకొని పనిచేయడం అనేది జరుగుతుంది. నిన్న కూడా కలెక్టర్ ముట్టడి కాడ మా దినేష్ అన్న పెద్ద స్థాయిలో చేయడం అనేది జరిగింది. అట్లాగే ఏది ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ఇలా కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు, సర్పంచులు ఏదున్నా స్పందించి కంపల్సరీ పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ గవర్నమెంటు కంపల్సరీ ఏర్పడుతుంది. బీజేపీ గవర్నమెంటు అది ఏ మాటు తప్పు లేకుండా ఈరోజు 5 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. ఇప్పటిదాకా కూడా ఒకటి కూడా ఇప్పుడు నిరుద్యోగులు అవి లేవు. రెండోది పింఛన్లు ఎవరికి కూడా ఇప్పటిదాకా కూడా ఒక పింఛన్ ఇవ్వడం అనేది లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏది కూడా జరుగుతలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని పబ్లిక్ కూడా ఆదరిస్తున్నారు. ఇంతకుముందు సిటీలలోనే ఉంటుండే, ఇప్పుడు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అని అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. లాస్ట్ ఏ మూల ప్రాంతంలోకి పోయినా కానీ భారతీయ జనతా పార్టీ లాస్ట్కు వార్డ్ నెంబర్ అన్న ఉన్నాడు. ఇంతకుముందు తెలకపోతుండే, కానీ ఇవాళ అరవింద్ అన్న వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీ అనేది సింబల్ పోయింది. బీజేపీ అని అంటే పువ్వు అంటేనే బీజేపీ. ముసలోళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇంతకుముందు ఏమంటారు అంటే యూతే అని అనుకుంటుర్రి. అరవింద్ అన్న వచ్చిన తర్వాత మొత్తానికి భారతీయ జనతా పార్టీ మంచి స్థాయిలో ఉంది. అదే కాకుండా హనుమాన్ జయంతి నిజామాబాద్లో పెద్ద హైయెస్ట్గా జరగడం అనేది హైదరాబాద్ తర్వాత నిజామాబాదే. అంత స్థాయిలో పబ్లిక్ వస్తారు, ప్రతి గ్రామం నుండి వస్తారు. ప్రతి అక్కడి నుండి హనుమాన్ జయంతి మంచి స్థాయిలో జరుగుతుంది అని అంటే నిజామాబాద్లో అరవింద్ అన్న ఇంతకుముందు కార్యకర్తలు తోని పెద్ద స్థాయిలో ఆర్ఎస్ఎస్ నుండి పెద్ద స్థాయిలో నడుస్తుంది ఇలా. అదే అనుకుంటే హనుమాన్ జయంతి